మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు అనంతరం హాస్పిటల్లో పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ ప్రధాని ఇంకా చాలా సేవలు చేయాలని కోరారు. వర్తక వ్యాపారాలు చేసుకునే వారికి వెసులుబాటు కల్పిస్తూ జీఎస్టీ సుంకాలను తగ్గించి ప్రజలకు వ్యాపారస్తులకు వెసులుబాటు ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దొంతి ఎల్లారెడ్డితో పాటు కరణం గణేష్, రఘువీర్రావు, కొండిస్వామి, సాయిబాబా, గోవింద్, చింతల భూపాల్ రెడ్డి, నర్సింహులు, వెంకటేష్, నరేష్, భిక్షపతి, సత్యనారాయణ, నరసింహుల్ గౌడ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పండు తీసి లేవాలి. నరేంద్ర మోడీ గారి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చేగుంట మండల కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పేరు మీద ప్రత్యేక అర్చన పూజలు నిర్వహించడం జరిగింది. భారతదేశానికి యుగ పురుషుడు, ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఈరోజు మన భారతదేశం అన్ని దేశాలలో ముందడుగేస్తుందంటే మన నరేంద్ర మోడీ గారి పుణ్యమే. ఆయన యొక్క ఉదార భావానికి, ఉదార స్వభావానికి ఇలా భారతదేశము అన్ని రంగాలలో ఈ రంగం వెనుకబడిందని లేకుండా అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతూ ఉన్నది. మేము దేవుణ్ణి కోరుకున్నది ఒకటే, ఆయన 100 సంవత్సరాలకు పైబడి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, ఇలాంటి సేవలు భారతదేశానికి ఎంతో అందించాలని చెప్పి మేము చేగుంట మండల శాఖ తరఫున కోరుకుంటా ఉన్నాం. 17 చాలా విశిష్టమైన రోజు, విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకుంటూ మరి ప్రపంచానికి భారత్ని విశ్వగురువుగా పరిచయం చేస్తున్న మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు పట్టణంలోని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి వారికి చిరంజీవిగా ఉండేంత వయసు ఇవ్వాలని ఆ దేవుని మేమందరం కూడా, అమ్మవారిని అందరం కూడా వేడుకున్నాం. ఇవాళ ప్రపంచ దేశాలు మరి ఎవరు ఊహించని క్రమంలో ఇవాళ పాకిస్తాన్ నిన్న ఆపరేషన్ సింధూర్తో మరి పాకిస్తాన్ తోకను పూర్తిగా కత్తిరించిన వాడు. అంతేకాకుండా నిన్న మొన్న కూడా వర్తక వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా వెసులుబాటుగా జిఎస్టీ సుంకాన్ని కూడా తగ్గించి మరి ప్రజలకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానీ వెసులుబాటు ఇచ్చిన ఇంకొక ఘనతను నరేంద్ర మోడీ గారు సంపాదించారు. అటు ప్రపంచ దౌత్యపరంగా చూస్తే కూడా అమెరికా ట్రంప్ కూడా ఇవాళ మోడీ గారి దగ్గరకు వచ్చే పరిస్థితి వచ్చింది. చైనా కూడా మోడీ గారి దగ్గరకు వచ్చే పరిస్థితి వచ్చింది. రష్యా కూడా ఇవాళ మోడీ గారిని అనుసరించే విధానాలకు కూడా పరిస్థితులన్నీ వచ్చినాయంటే మరి ప్రపంచమంతా అన్ని దేశాల ప్రతినిధులు కూడా, రాష్ట్రపతులు కూడా ఇవాళ మోడీ గారిని ఎన్నవేళలో వాళ్ళే కొనియాడుతుంటే మరి మనం అందరం కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా అతను కారణ జన్ముడు, భారతదేశానికి కారణ జన్ముడు అని చెప్పుకోవడం. ఎందుకంటే రాముడు కృష్ణుడు ఎట్లయితే అవతారం ఎత్తిండ్రో అట్లాగే ఇతను కూడా కారణ జన్ముడు భారతదేశానికి. ఎందుకంటే ముఖ్యంగా ఈయన జన్మ తీసుకున్న తర్వాత కూడా మొత్తం దేశం కొరకు, ప్రజల కొరకు సేవ చేసిండు ఆయన. దాని తర్వాత ఏంటి అంటే ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు ఎన్నికై 100% సక్సెస్ఫుల్ అయిన తర్వాత సారస్వతిక ఎన్నికలు వచ్చినప్పుడు 11 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు బీజేపీ ఎట్లయితే అధికారంలో వస్తుంది అన్న ఆలోచనలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి వాయిస్, నరేంద్ర మోడీ గారి చరిష్మా, నరేంద్ర మోడీ గారి ముఖం చూసి మొత్తం సింగిల్ డిజిట్ ఏ పార్టీతో అలయన్స్ లేకుండా ఫస్ట్ టైం మనం పరిపాలన బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డది, భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డది. రెండవసారి కూడా సేమ్ ఏం పెద్ద మెజారిటీ మంచి అవసరం లేకుండా, ఎవరి సహకారం అవసరం లేకుండా రెండవసారి కూడా భారతదేశాన్ని పరిపాలించడానికి
భారతీయులందరూ కూడా అవకాశం ఇచ్చారు. మూడోసారి కూడా నరేంద్ర మోడీ వస్తాడా రాడా అనే సూచనలు ఉన్నప్పుడు కూడా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలందరూ మోడీ నాయకత్వాన్ని కోరుకుంటూ మోడీ మళ్ళీ సింగిల్ డిజిట్లనే మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ దేశాలు మోడీ అంటే మొత్తం ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవడానికి, అతన్ని కారణజన్ముడు అనడానికి ఇదే కారణం. 3 సార్లు ఎన్నుకోబడ్డాడు బీజేపీ ప్రభుత్వం వలన. ఇంకా అతనికి మేమందరం కూడా మా ప్రజలకు, భారతదేశ ప్రజలు